అద్దెకు స్థలం తీసుకుని ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని కలెక్టర్ కార్యాలయంలో గుంటూరు జిల్లా వాసవినగర్కు చెందిన జ్యోతిలక్ష్మి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ డీఈఓ మేకతోటి వెంకటప్పయ్య 500 గజాలు ఆక్రమించుకుని తనపైనే కేసులు పెడుతున్నారని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి సుచరిత బంధువులంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వెంకటప్పయ్య బెదిరిస్తున్నారని బాధితులు తెలిపింది. ఇక ఆయన వలన తనకు ప్రాణహాని కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. వాసవినగర్లోని 500 గజాల స్థలంలో ఇప్పించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు జ్యోతిలక్ష్మి కోరింది. జ్యోతిలక్ష్మి అండి. మాకు వాసవినగర్ లో స్థలం ఉందండి. స్థలంలో 500 గజాలు మేకతోటి వెంకటప్పయ్య గారు డిఈఓ గారు మేకతోటి సుచిత్త గారి మరిదండి అద్దెకి తీసుకున్నారండి. ఒక 2 నెలల కానీ ఒప్పించి తీసుకున్నారండి. మేము ఇవ్వము, మేము అమ్ముకోవాలి, మా అబ్బాయి డాక్టర్ తీసుకోవాలన్నా తీసుకున్నారు. తర్వాత ఖాళీ చేయకుండా ఉన్నారండి. అద్దె ఇవ్వలేదు, 2 నెలలు ఖాళీ చేయలేదు. అప్పుడు ఎస్పీ గారి దగ్గర 2020 పెడితే పాతగుంటూరు పోలీస్ స్టేషన్ కి రాస్తే అక్కడ 2 నెలలని పోలీసులు బలవంతంగా ఒప్పించారండి. 2 నెలల్లో ఖాళీ చేస్తాడు మీకు కేసు. 2 నెలల తర్వాత ఖాళీ చేయమని అడిగితే ఎస్సీ ఎస్టీ కేసు మా ఆయన మీద పెట్టాడు. మా ఆయన 10 సంవత్సరాలుగా మంచంలో ఉంటారండి పక్షపాతం రోజు. మా ఆయన తిట్టాడు, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అప్పుడు ఎస్పీ గారి దగ్గరికి, సుచిత్త గారి దగ్గరికి అండ్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కేసులు లేకుండా చేశారు మా మీద. వాళ్ళనేమన్నా అప్పటి నుంచి అద్దిస్తున్నాడండి, నమ్మకంగా అద్దిస్తున్నాడు. ఖాళీ చేయండి సార్ అన్నప్పుడు చేస్తానమ్మా అంటున్నారు. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ 200 ఉన్నాయండి అతను ఖాళీ చేస్తానమ్మా అని. మా ఆయన 2026